దాదాపు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న వేణు 2022 రవితేజ హీరోగా వచ్చిన రామారావు అండ్ డ్యూటీస్ అనే సినిమాలో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వేణు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రామారావు అండ్ డ్యూటీ తర్వాత ఆయన మరో సినిమా కమిట్ కాలేదు. తన వ్యాపారాలు చూసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నారు వేణు. ఆయన తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ బాబు ఓ పాప సంతానం. నేను సినిమాలో బిజీగా ఉంటున్నా, నా భార్య నా కుటుంబాన్ని పిల్లలను చూసుకుంటూ వస్తుంది. ఇదే ఇంటర్వ్యూలో జగతబాబు గారితో మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందని యాంకర్ ప్రశ్నించగా వేణు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. జగతబాబుతో ఖుషీగా హనుమాన్ జంక్షన్ లో సినిమా చేశాం. ఆయన చాలా ఫ్రెండ్లీ. ఏదైనా సాంగ్స్ ఉంటే వేణు మీద పెట్టమని చెప్పేవాడు. హనుమాన్ జంక్షన్ రషెస్ చూసి జగతబాబు సీరియస్ గా వెళ్ళిపోతూ మొత్తం దెబ్బేసావుగా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. జగతబాబుతో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని చెప్పాలని కూడా లేదు. ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఆ రోజుల్లో నాకు అది పెద్ద అమౌంట్ 14 లక్షల రూపాయలు ఆయన మధ్యలో ఎంటర్ అయిన నాది హామీ అని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశారు. ఆయన నమ్మి డబ్బు ఇచ్చా. డబ్బు తీసుకున్న వ్యక్తి సమయానికి నాకు ఇవ్వలేదు. దీని మీద జగతబాబు గారు కూడా కనీసం ఫోన్ చేసి అడగలేదు. నేను కూడా వదిలేసా. ఆ తర్వాత ఎప్పుడు జగతబాబుని కలవలేదు. నా బాధలు నేను చెప్పుకోవడానికి ఇష్టపడను అని వేణు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేణు తొట్టింపుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై జగతబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.